హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. శ్రీ విష్ణు అండ్ నయన్ సారిక లీడ్ రోల్స్ లో యదునాథ్ మారుతిరావు డైరెక్ట్ చేసిన విష్ణు విన్యాసం మూవీ ఈ ఫ్రైడే థియేటర్స్ లకి అయితే వచ్చేసింది. అయితే ఈ మూవీలో ఏమున్నాయి, ఎట్లున్నాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. నాకైతే కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేదు. సో అవేంటి, ఎందుకు అనేవి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. అందులో ఫస్ట్ వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ మనీషాని ట్రీట్ చేసిన విధానం. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లోనే ఎంత ప్రయత్నించినా గానీ ఆ అమ్మాయికి పెళ్ళవట్లేదు. ఇంట్లో వాళ్ళు కూడా వెతికి వెతికి చూసి చూసి విసిగిపోయి అలసిపోయి ఉన్నారు అన్న పర్స్పెక్టివ్ క్రియేట్ చేశారు. ఎంత వెతికినా ఆ అమ్మాయికి పెళ్లి జరగకపోవడానికి ఆ అమ్మాయికి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అన్నట్టు కన్వే చేస్తారు. అండ్ నెక్స్ట్ మినిట్ వాళ్ళే ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేస్తారు. అమ్మాయి చూడడానికి అందంగా ఉంది, చదువుకుంది, రెస్పెక్టబుల్ జాబ్ ఉంది, డీసెంట్ ఫ్యామిలీ ఉంది, అయినా కూడా ఇంకా ఎందుకు పెళ్లి కావట్లేదు అంటే ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఎంత పెద్దది అన్న పర్స్పెక్టివ్ ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని సీన్స్ లో ఆల్రెడీ పెళ్ళయి వైఫ్ చనిపోయిన వాళ్ళు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ అమ్మాయి ప్రాబ్లం తెలిసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరు అన్నట్టు చూపిస్తారు. వాటితో పాటు మనీషా క్యారెక్టర్ కి కొన్ని డైలాగ్స్ ఉంటే, నన్ను స్టేట్ మొత్తం రిజెక్ట్ చేశారు, నా ప్రాబ్లం తెలిస్తే నువ్వు కూడా నన్ను వదిలేస్తావు అన్న డైలాగ్స్. ఇవి కాకుండా ఈ అమ్మాయి దారిలో ఎదురొస్తే అబ్బాయిలు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, ఈ అమ్మాయి ఫొటోస్ ఎవరికైనా సంబంధాలకు పంపిస్తే వాళ్ళు విసిరేసి ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నట్టు, అండ్ ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయి పెళ్లి ఒక బాధ్యతగా కాకుండా భారంగా, బరువుగా ఫీల్ అవుతున్నట్టు చూపిస్తారు. అప్పటికే అనిపిస్తుంటది, ఎందుకు ఇంత ఓవర్‌గా చూయిస్తున్నారు? ఒక అమ్మాయిని సొసైటీ మొత్తం ఇంతగనం రిజెక్ట్ జేయడానికి, ఇంత గలీజ్‌గా ట్రీట్ జేయడానికి అంత పెద్ద ప్రాబ్లమ్ ఏముంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేట్ చేస్తూ ఉంటారు. అసలు ఆ అమ్మాయికున్న ప్రాబ్లమ్ ఏంటి? రీజన్ ఏం చూయిస్తారు అన్నట్టు వెయిట్ చేస్తుండే, తీరా ఆ అమ్మాయికున్న ప్రాబ్లమ్ రివీల్ చేసిన తర్వాత దీనికోసం ఒక అమ్మాయిని ఇంత గలీజ్‌గా ట్రీట్ చేసింది అనిపించింది నాకు. కాకపోతే సెకండ్ హాఫ్‌లో దీన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. ఒక మంచి మెసేజ్ ఇస్తారు. ఎలాంటి రీజన్‌తో అయినా గాని ఒక అమ్మాయిని ఇట్లా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తారు. అండ్ ఎస్పెషల్లీ మనం ఇప్పుడున్నది 2026లో, ఈ కాలంలో గూడా ఇలాంటి ఒక రీజన్ వల్ల ఒక అమ్మాయిని ఇంత దారుణంగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అని ఒక మంచి మెసేజ్ ఇస్తారు అన్న ఎక్స్‌పెక్టేషన్ ఉండే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ క్లైమాక్స్ వరకు గూడా అది తప్పు అనేది ఎక్కడ మెన్షన్ చేయకపోవడం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. ఇంతకీ ఆ అమ్మాయికి పెళ్లి కాకపోవడానికి అండ్ సొసైటీ ఆ అమ్మాయిని అంత దారుణంగా ట్రీట్ చేయడానికి వాళ్ళిచ్చిన రీజన్ ఏంటి అంటే, జాతకరీత్యా ఆ అమ్మాయికి ఓ దోషం ఉంది, దాని వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి అదే రీజన్ అన్నట్టు చూయించారు. అది ఏం దోషం ఏంటి ఆ డీటెయిల్స్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే అదే పెద్ద ట్విస్ట్ మూవీలో అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు కూడా థియేటర్‌లో కొంతమంది నవ్వుతూ ఉండే. నాకెందుకు అనేది అర్థం కాలేదు. ఒక అమ్మాయిని ఈ రీజన్ తోటి అట్లా ట్రీట్ చేయడము, వాట్ ఫన్ ఇన్ దట్ అనేది నాకు అర్థం కాలేదు. అండ్ నిజంగానే ఒక అమ్మాయికి ఇట్లాంటి ఒక దోషం గాని, ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్ ఉంటే ఆ అమ్మాయిని సొసైటీ ఇట్లా రిజెక్ట్ చేయడం కరెక్టే, ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా ఉండడం ఈ ప్రాబ్లమ్ వల్ల కరెక్టే ఆర్ జస్టిఫైడే అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంగ వాళ్ళకి ఆడవాళ్ళకి చదువులెందుకు, ఉద్యోగాలెందుకు, బుర్కాలేసి ఇంట్లో కూర్చోబెట్టండి అనే వాళ్ళకి తేడా ఏంటి అనేది హ్మ్. నాకైతే తెలీదు. ఇట్లాంటప్పుడే మూవీ టీమ్ అండ్ కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. అది జస్ట్ మూవీ, మూవీని మూవీలా చూడాలి అని. ఐ అగ్రీ. కాకపోతే ఏంది అంటే, ఇప్పుడు 'ది గర్ల్ ఫ్రెండ్' లాంటి మూవీ వచ్చినప్పుడు సేమ్ మూవీ టీమ్స్ అండ్ ఇట్లాంటి వాళ్ళు అప్పుడేమంటారు, ఇదొక మంచి ఇన్‌ఫ్లూయెన్షియల్ మూవీ, సోషల్ మెసేజ్ ఉన్న మూవీ, జనాలు దీని నుంచి ఇన్‌స్పైర్ అవ్వాలి అన్నట్టు మాట్లాడతారు. సో, ఆ మూవీ చూసి ఇన్‌స్పైర్ అయ్యే జనాలు, లేకపోతే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే జనాలు ఈ మూవీ చూసి ఎందుకు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వరు అనేది నా క్వెషన్ ఇక్కడ. సో, నాకైతే పర్సనల్లీ ఆ ప్లాట్ అస్సలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి ఈ సీన్ చూడండి. లిప్ కిస్ ఏంట్రా ఇంత యమగా ఉంది? రే కుర్నాళ్ళారా, నీ ఆత్రం నాకు ఇప్పుడు అర్థమైంది. మూవీలో ఆ సిట్యుయేషన్‌లో ఆ డైలాగ్ యాక్చువల్లీ అక్కర్లేదు. కానీ వీళ్ళు పెట్టిండ్రు. ఏ ఉద్దేశ్యంతో పెట్టిండ్రు? ఏం మెసేజ్ ఇద్దామని పెట్టిండ్రు? అక్కడ జరిగేది రైట్ ఆర్ రాంగా అనేది నా క్వెషన్ కాదు. ఈ డైలాగ్ ఎందుకు అనేది. యంగర్ జనరేషన్స్‌కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అదొక బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయితది టీనేజర్స్ మీద అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో, వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు నచ్చిన వాటి గురించి ఆర్ పాజిటివ్ థింగ్స్ ఇన్ ద మూవీ గురించి మాట్లాడుకుందాము. ఆబ్వియస్‌లీ 'శ్రీ విష్ణు' ఉన్నాడంటే ఆయన డైలాగ్ డెలివరీ అండ్ టైమింగ్ విల్ బి హైలైట్ ఆఫ్ ద మూవీ. ఈ మూవీలో కూడా అంతే. 'శ్రీ విష్ణు' టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీ మనం ఎంజాయ్ చేయొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ కూడా ఆ క్యారెక్టర్‌కి ఏదైతే కావాలో ఆ పెర్ఫార్మన్స్ 100% డెలివర్ చేసింది. ఇక మిగిలినవన్నీ లైక్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, అదర్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్ ఇవన్నీ డీసెంట్‌లీ గుడ్. ఇక్కడ ఏం కంప్లెయింట్స్ అయితే లేవు. అట్లనే హైలైట్స్ కూడా ఏం లేవు. స్టోరీకి తగ్గట్టు సరిపోనున్నాయి.
అండ్ ఇంకోటి ఏంటి అంటే టికెట్ ప్రైస్ మూవీ చూస్తే పెద్ద బడ్జెట్ పెట్టినట్టయితే స్క్రీన్ మీద ఏం కనిపించలేదు నాకు. బట్ టికెట్ మాత్రము ₹250 అమ్ముతున్నారు మల్టీప్లెక్స్‌లో. బుకింగ్ చార్జెస్‌తో కలిపి ₹300 అయితుంది. మరి ఏ రీజన్స్‌తో ఆ ప్రైస్ పెట్టిండ్రో అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఇంక అంతే ఇక ఎక్కువ మాట్లాడాలని లేదు నాకు. ఎందుకంటే నాకు బేసిక్ ప్లాట్ ఆఫ్ ద మూవీనే నచ్చలేదు కాబట్టి. సో ఓవరాల్‌గా 'విష్ణు విన్యాసం' ఒక యావరేజ్ కామెడీ బట్ వెరీ బ్యాడ్ ప్లాట్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. దట్స్ ఆల్ అబౌట్ 'విష్ణు విన్యాసం'. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.